యాక్చువల్‌గా నేను డ్రాప్ షిప్పింగ్ అనేది 1 మంత్ బిఫోర్ నుంచి కూడా చేస్తున్నాను. కానీ ఎంత చేసినా సేల్స్ అనేవి జనరేట్ చేయలేకపోయేవాడిని. సో, అప్పుడు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు సార్ వీడియో ఒకటి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈస్ రవీంద్ర ఫ్రమ్ శ్రీకాకుళం. నేను సార్ దగ్గర రీసెంట్‌గా పర్చేజ్ చేయడం జరిగింది కోర్స్ అనేది. సో, వన్స్ కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత నేను జనరేట్ చేసిన సేల్స్‌ని చూపిస్తాను. అలాగే ఆ జనరేట్ చేసిన సేల్స్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ యాడ్స్ మేనేజర్‌లో కూడా చూపిస్తాను కంప్లీట్‌గా. సో, టుడే చూసినట్లయితే నేను ఎటువంటి సేల్స్ కూడా జనరేట్ చేయలేదు. సో, నేను యాక్చువల్‌గా ఫ్రైడే స్టార్ట్ చేశాను. వీకెండ్ కదా! మంచి సేల్స్ వస్తాయి అని. సో, సెకండ్ డేట్ నుంచి సిక్స్త్ డేట్ వరకు క్యాంపెయిన్ అనేది రన్ చేశాను. సో, అప్లై కొడుతున్నాను. అరౌండ్ 60,000 రూపీస్ వరకు నేను సేల్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. 119 ఆర్డర్స్. ఇందులో 19 ఆర్ 20 ఆర్డర్స్ వరకు క్యాన్సిల్ అయ్యాయి. సో, 100 ఆర్డర్స్ వరకు అరౌండ్ ఓకే అయ్యాయి. అందులో 60 వరకు కూడా నేను షిప్‌మెంట్ చేసేసాను. సో, అవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను. నా రోపోసో క్లౌడ్ మేనేజర్‌లోకి తీసుకువెళ్ళి. సో, నేను 60,000 రూపీస్ వరకు సేల్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఆర్డర్స్‌లోకి వెళ్ళినట్లయితే చాలా ఆర్డర్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అండ్ కొన్ని డెలివరీ కూడా అయిపోయాయి. అవి కూడా నేను రోపోసో మేనేజర్‌లోకెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ నా ఆర్డర్స్ అండి. సో, హోమ్‌లోకి వెళ్తున్నాను. రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఇవన్నీ ఫేక్ అనుకుంటారు. ఆల్రెడీ రిఫ్రెష్ అవుతుంది. సో, చూశారు కదా! నేను రిఫ్రెష్ చేసి మరీ చూపించాను. సెకండ్ డేట్ నుంచి సిక్స్త్ డేట్ వరకు. సో, ఇప్పుడు నేను మీకు రోపోసోకి వెళ్ళి చూపిస్తాను. ఇది నా రోపోసో యొక్క డాష్‌బోర్డ్. అట్ ప్రెజెంట్ 103 ఆర్డర్స్ వరకు నాకు కన్ఫర్మ్ అయ్యాయి. సో, అందులో టుడే కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఏడబ్ల్యూబీ జనరేటెడ్ అంటే పికప్ పెండింగ్‌లో ఉంది. ఆల్రెడీ కొరియర్‌కి కాల్ చేయడం జరిగింది వెండర్ అనేవాడు. సో, పికప్ పెండింగ్‌లో ఉంది. ప్రెజెంట్ షిప్పింగ్‌లో ఉన్నవి 56, 3 ఈరోజు ఔట్ ఆఫ్ డెలివరీకి వచ్చాయి. ఆల్రెడీ 6లో 3 డెలివరీ అనేవి అయ్యాయి. మీకు చూపిస్తాను క్లోజ్‌లోకెళ్ళి. ఈ 5 ప్రొడక్ట్స్ అనేవి ప్రెజెంట్ నేను సేల్ చేస్తున్న ప్రొడక్ట్ డెలివరీ అవ్వడం జరిగింది. సో, ఇది కూడా మీకు రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో, రిఫ్రెష్ చేసి చూపించాను. ప్రెజెంట్ షిప్పింగ్‌లో 61 ఉన్నాయి. నా అనలిటిక్స్‌కి వెళ్లి చూసినట్లయితే సో, అనలిటిక్స్‌లో సెకండ్ డేట్ నుంచి ఎయిత్ డేట్ వరకు నాకు కంప్లీట్‌గా 127 ఆర్డర్స్ రావడం జరిగింది. సో, కంప్లీట్‌గా 79,407 రూపీస్ సేల్స్ అనేవి జనరేట్ చేశాను. 5 ఆర్డర్స్ అనేవి డెలివరీ అయ్యాయి. 3 ఆర్డర్స్ ఆర్‌టీఓ అయ్యాయి. ఇది కంప్లీట్ నా డాష్‌బోర్డ్ అండి. సో, దీనికోసమని నేను యాడ్స్ మేనేజర్‌లోకి వెళ్లి చూపిస్తాను. ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేశాను అనేది. సో, యాడ్స్ మేనేజర్‌కి వచ్చినట్లయితే 1 ఆగస్ట్ నుంచి 8 ఆగస్ట్ వరకు నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో, సేల్స్ జనరేట్ చేయడం కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది 6,662 రూపీస్ అండి. నాకు వచ్చిన రీచ్ అనేది 3,10,803 అండి. సో, 3,10,803 వరకు రీచ్ అయ్యాయి నా యాడ్ అనేది. సో, నేను మీకు కాస్ట్ పర్ పర్చేజ్ చూపిస్తానండి. టోటల్‌గా 3 క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయడం జరిగింది. ఆ 3 క్యాంపెయిన్స్‌లో 2 క్యాంపెయిన్స్ అనేవి సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ 2 క్యాంపెయిన్స్ వల్ల నాకు అరౌండ్ 111 ఆర్డర్స్ వచ్చాయండి. సో, ఏదైతే క్యాంపెయిన్ ఒకటి ఫెయిల్ అయిందో అది నేను స్టాప్ చేసేసాను ఇమ్మీడియేట్‌గా. రిమైనింగ్ 2 క్యాంపెయిన్స్ నేను రిమైనింగ్ 5 డేస్ కూడా రన్ చేయడం జరిగింది. నాకు కాస్ట్ పర్ పర్చేజ్ వచ్చేసి ఒకటేమో 50 రూపీస్ ఉంది. ఇంకోటి 58 రూపీస్ ఉందండి. చాలా అద్భుతమైన కాస్ట్ పర్ పర్చేజ్ వచ్చింది. ఏదైతే 2 క్యాంపెయిన్స్ సక్సెస్‌ఫుల్ అయ్యాయో ఆ 2 క్యాంపెయిన్స్‌లో ఒక క్యాంపెయిన్‌కి 3,000 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. ఇంకో క్యాంపెయిన్‌కి కూడా అరౌండ్ 3,000 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే పెద్దగా సక్సెస్ అవ్వలేదో ఆ క్యాంపెయిన్‌కి 643 రూపీస్‌తో స్టాప్ చేసేసాను. అది కూడా సార్ వల్లనే స్టాప్ చేశాను. వెంటనే సార్‌కి నేను ఇలాగా మెసేజ్ చేస్తే సార్ వెంటనే
ఏదైతే పెర్ఫార్మ్ బాగా చేయలేదో ఆ క్యాంపెయిన్ స్టాప్ చేసి రిమైనింగ్ క్యాంపెయిన్స్‌కి ఈ రిమైనింగ్ 2 క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 2 క్యాంపెయిన్స్‌ని గూడా స్కేల్ చేయడం జరిగింది. అది కూడా సార్ వల్లనేని. సో, ఇంత అద్భుతమైన రీచ్ రావడానికి ఖచ్చితంగా నేను సార్ వల్లనే అని చెప్తాను. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమని చెప్తాను అంటే, సార్ ఇచ్చిన కోర్స్. యాక్చువల్‌గా నేను డ్రాప్ షిప్పింగ్ అనేది 1 మంత్ బిఫోర్ నుంచి కూడా చేస్తున్నాను. కానీ ఎంత చేసినా సేల్స్ అనేవి జనరేట్ చేయలేకపోయేవాడిని. సో, అప్పుడు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు సార్ వీడియో ఒకటి వచ్చింది. సరే సజెషన్ కింద వచ్చింది కదా అని చూస్తూ ఉన్నాను. అందులో సార్ ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ నచ్చి సార్‌కి కాంటాక్ట్ అయ్యాను వాట్సాప్ నుంచి. త్రూ వాట్సాప్‌లో కాంటాక్ట్ అయినప్పుడు సార్ నాకు చాలా చక్కగా గైడ్ చేశారు. సో, ఆ గైడెన్స్ నాకు బాగా నచ్చి వెంటనే సార్ కోర్స్ నేను పర్చేజ్ చేశాను. కోర్స్‌లో ప్రతీదీ కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ స్టోర్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి, డొమైన్ ఎక్కడ పర్చేజ్ చేయాలి, లోగో ఎలా డిజైన్ చేయాలి, నీషే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మనకు ఫ్రీ థీమ్ కూడా ఇస్తున్నారు. అలాగే మెయిన్‌గా మనకి ఎలాంటి స్టోర్ డిజైన్ చేసినా ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, సార్ ఫేస్‌బుక్ యాడ్స్ మీద చాలా క్లియర్‌గా మనం యాడ్స్ ఎలా రన్ చేయాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, వన్స్ యాడ్ క్లిక్ అయిన తర్వాత క్యాంపెయిన్‌ని స్కేలింగ్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి కోర్స్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కోర్స్‌లో ప్రతి వీడియో కూడా చాలా లెంతీగా ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ జస్ట్ పైపైన ఓపెన్ చేసి పైపైన చూపించేయకుండా ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసి ఉంటుంది కోర్స్‌లో. సో, ఫైనల్‌గా మీరు డ్రాప్ షిప్పింగ్‌లో సక్సెస్ అవ్వాలని అనుకోని, దానికోసం ఏదైనా తెలుగులో గుడ్ కోర్స్ అనేది పర్చేజ్ చేయాలని అనుకుంటే, నేను సార్ కోర్స్‌ని మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే సార్ కోర్స్‌లో ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు రికార్డెడ్ వీడియోస్‌తో పాటు కోర్స్‌లో లైవ్ సెషన్ అనేది జరుగుతూ ఉంటుంది గూగుల్ మీట్ ద్వారా. అందులో మనం జాయిన్ అయ్యి మనకేమైనా డౌట్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో మనకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు పోస్ట్ చేసినట్లయితే, ఆ గ్రూప్‌లో ఉన్న రిమైనింగ్ డ్రాప్ షిప్పర్స్ మనం ఏదైతే ప్రాబ్లమ్ చెప్పామో, ఆ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ అనేది ఇస్తారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మీ వీడియో అనేది యూట్యూబ్‌లో సజెషన్ కింద రానట్లయితే, నేను ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకున్నాను. సో, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇంత సేల్స్ అనేది జనరేట్ చేశాను అంటే, అది కేవలం మీ వల్లనే. అలాగే ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఎన్ని సేల్స్ జనరేట్ చేసినా, ఆ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.